ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్కు అంతా సిద్ధమైంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో వేరువేరుగా ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఏజెంట్ల కోసం సీట్లు కేటాయించారు. కేటాయించి కౌంటింగ్కు 124 మంది సూపర్వైజర్లు, 124 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 124 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం 21 మంది సూపర్వైజర్లు, 35 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 14 మంది మైక్రో అబ్జర్వర్లను అలాట్ చేశారు. కరీంనగర్లో కౌంటింగ్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు నాటి తెలుసుకుందాం. వేణుగోపాలరావు, చెప్పండి, కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? అధికారుల నుంచి, పోలీసుల నుంచి ఎలాంటి మానిటరింగ్ అక్కడ కనిపిస్తోంది? శుభన్, గుడ్ మార్నింగ్. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే యాక్చువల్ అయితే 8 గంటల నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు శోభన్. పోస్టల్ బ్యాలెట్స్ 8:30 వరకు అయిపోయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి లెక్కిస్తారు. అంటే ఇప్పటికే అధికారులన్నీ ఏర్పాటు చేశారు. పోలీసు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోస్టును దించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే 11 మంది ఏసీపీలు, 16 మంది ఇన్స్పెక్టర్లు, 39 మంది ఏఎస్ఐలు, 46 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్తో పాటు 220 మంది పోలీస్ కానిస్టేబుల్, 125 మంది హోంగార్డులను కూడా దించడమే కాకుండా ముఖ్యంగా 8 స్పెషల్ యాక్షన్ టీంలను కూడా దించడం పరిస్థితి. అంటే ఈ సాయంత్రం కనుక ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎటువంటి ర్యాలీలు తీయద్దు, 144 సెక్షన్ అమల్లో ఉంది, 4-5 కంటే మాత్రం ఎక్కువ మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకుందామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్పినట్టు నేపథ్యం ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనకు 8:30 తర్వాత ఈవీఎంస్ లెక్కిస్తారు. 9 గంటల నుంచి 10-10:30 వరకు మనకు మొదటి రౌండ్ తెలుస్తుంది. ఇటు కరీంనగర్, హుస్నాబాద్, హుజురాబాద్, చొప్పదండి, మరో చూసుకుంటే అంటే 7 నియోజకవర్గం, సిరిసిల్ల, వేములవాడ, ఈ 7 కాన్స్టిట్యూన్స్ సంబంధించి సపరేట్ గా ఒక్కొక్క చోట ఒక కరీంనగర్ తప్ప మిగతా అన్ని కూడా 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 22 రౌండ్లలో మనకు పూర్తి ఫలితాలు అందే అవకాశం ఉంది. సాయంత్రం 4-5 గంటల వరకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది శోభన్. ఇప్పటికైతే అన్ని ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఇప్పటికే అధికారులు, కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది చేరుకుంటున్నారు. ప్రతిదీ కూడా ఎవ్రీ మినిట్ సీసీ కెమెరాలో మనకు బందీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అంటే 8 గంటల నుంచి యాక్చువల్ 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది శోభన్. రైట్ వేణుగోపాలరావు, థ్యాంక్ యూ.